కనకదుర్గమ్మ భవానీ కరుణామయివమ్మ దేవి కనకదుర్గమ్మ భవానీ కరుణామయివమ్మ దేవి సృష్టి స్థితి లయ కారణకారిణి జగముల నేలే జగదోద్ధారిణి సృష్టి స్థితి లయ కారణకారిణి జగముల నేలే జగదోద్ధారిణి సకల చరాచర సంచారిణి వై సకల చరాచర సంచారిణి వై నిఖిలము నిండిన వైష్ణవి దేవి కనకదుర్గమ్మ భవానీ కరుణామయివమ్మ దేవి अस्मद्गुरुभ्यो नमः। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। भगवत् बंधुवुलंदरिकी कूडा श्रीदेवी शरन्नवरात्रि महोत्सव शुभाकांक्षलु। మాదాపూర్లో వినాయక్ నగర్ గ్రామం వినాయక్ నగర్ కాలనీలో ఈ వినాయక్ నగర్ యూత్ అసోసియేషన్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ శ్రీ దుర్గా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్ని ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు। దీనిలో భాగంగా అమ్మవారిని రోజుకొక అలంకరణలో ఇక్కడ దర్శింపజేసుకుంటున్నారు। ప్రతిరోజు అమ్మవారికి సాయంకాలం షోడశోపచార పూజలు, మహిళలచే అష్టోత్తరశత కుంకుమ అర్చనలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు। ఈ యొక్క ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క భక్తులందరూ కూడా ఎంతో పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ వారి వారి యొక్క కోరికల్ని అమ్మవారికి విన్నపం చేసుకుంటూ ఆ కోరికలన్నిటిని కూడా తల్లి చక్కగా నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధిగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటుంది। ఇక్కడ ఈ మాదాపూర్ గ్రామంలో వినాయక్ నగర్ కాలనీలో ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుపుకోవడం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నారు ఇక్కడంతా కూడా। ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క సన్నిధిలో ఎంతో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు, దాండియా ఇలాంటివి అన్ని కార్యక్రమాలని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా। విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క పూజల్ని వారందరూ కూడా అమ్మవారి పూజల్లో పాల్గొంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు। అన్నదానము ఇత్యాది కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ పూజాది కార్యక్రమాల్లో భాగంగా। ఈ సంవత్సరం అమ్మవారి కరుణ వల్ల మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవపేతంగా వర్ష సమృద్ధి చాలా
అధిక సంఖ్యలో వర్షం మనకి కలిగింది. అది ఎంతో విశేషంగా మనం చెప్పుకోగలుగుతాము. గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే మనకు అసలు వర్షాలు లేక ఎంతో కరువుతో అలవటిస్తున్నాము. అలాంటిది భగవంతుడి యొక్క ఈ అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో భాగంగా ముందుగా వర్షాలు ఎంతో చాలా విశేష సంఖ్యలో వర్షాలు పడి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఎంతో కలకలలాడుతూ శోభిల్లుతున్నాయి. మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఎంతో విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా ఒక దగ్గరికి చేర్చి ఎల్బీ స్టేడియంలో ఎంతో వైభవపేతంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అది మనందరికి కూడా తెలుసును. వారి యొక్క చొరవ, వారి యొక్క మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చక్కటి ఆధ్యాత్మిక భావన పట్ల వారికి ఎంతో చాలా విశేషమైనటువంటి ఆధ్యాత్మికం కలిగినటువంటి వారు మనకు తెలుసుకున్నాం. ఎన్నోసార్లు చాలా మహోత్తరమైనటువంటి చండీ యాగాలు, అతిరాత్ర యాగాలు ఇవన్నీ కూడా నిర్వహించారు. వారి యొక్క తపఫలం వల్ల మనకంతా కూడా ఈసారి వర్షాలు చాలా సమృద్ధిగా పడి రైతులందరూ కూడా కరువు అనేది లేకుండా మనకి ఈ యొక్క అమ్మవారు కరుణ చల్లగా మనకు అందరి మీద కురిపించింది. కావున ఈ ఉత్సవాలు దసరా పర్వదినాన అమ్మవారు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క అవతారాలను దర్శించి ఈ యొక్క అన్నింటినీ కూడా మనము సమాప్తి చేసుకుంటున్నాము. కావున ఈ ఉత్సవాల్ని ఎంతో విజయవంతంగా ఉండి పెద్ద ఎత్తున ఇలాంటి ఒక చక్కటి మండపాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించినటువంటి ఈ యొక్క మాదాపూర్ యూత్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దీక్షాపరులై అమ్మవారి యొక్క పూజల్ని విశేషంగా జరిపించడం ఎంతో చాలా విశేషమైనటువంటి యొక్క ఇదిగా చెప్పుకోవాలి మనం. కావున ఈ యొక్క పూజలో అంతా మహిళలందరూ కూడా వచ్చి రోజు అమ్మవారికి సేవ పూజా కార్యక్రమాలందరూ కూడా చేసుకుంటున్నారు. బోల్ జగదాంబ మాతా కీ జై. మనకి ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి ఆరెంజ్ మీడియా వారు చొరవ తీసుకొని ఇక్కడ జరిగేటువంటి పూజలన్నింటినీ చూసి వారిక్కడ చక్కగా అమ్మవారిని కూడా ఇక్కడ జరిగేటువంటి పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా వారి యొక్క న్యూస్ ఛానల్లో పబ్లిక్ అందరికి కూడా తెలియజేయడం కోసం వారెంతో వచ్చి ఇక్కడ ఎంతో శ్రమించి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పూజలు జరిపించుకొని ఈ యొక్క ఆరెంజ్ మీడియా వాళ్ళు ఇక్కడ చక్కగా అమ్మవారిని యొక్క ఈ పూజాది కార్యక్రమాలు చిత్రించి వారు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కనుక ఈ ఆరెంజ్ మీడియా వారికి అమ్మవారి తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై దుర్గా మాతాకి. ఇక్కడ మాదాపూర్లో మేము గత 2 సంవత్సరాలుగా దుర్గామాతని ప్రతిష్ఠించుకుంటున్నాం. మా మాదాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది ఘనంగా 2వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అమ్మవారి పూజలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా మేము రోజు దాండియా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన ఆరెంజ్ మీడియా వారికి మా ధన్యవాదం. మాదాపూర్లో వినాయక్ నగర్ కాలనీలో ఇక్కడ పిల్లలంతా కూర్చి అమ్మవారిని 2 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా ఘనంగా జరిగింది. దాండియా అయినా రోజు అమ్మవారికి అలంకరణైనా మేము ఇక్కడంతా రోజు సాయంకాలం వచ్చి పాల్గొంటున్నాము. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి దయ వల్ల మా కృప కలుగుతుంది. మేము ఆనందంతో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకెక్కువ ఎత్తున వచ్చి జనాలము అమ్మవారికి అలంకరణ అనేది దాండియా అనేది బతుకమ్మ అనేది రోజు 11-12 అయిపోతుంది పాడుకుంటూ అమ్మవారి లీలలోనే సేవలు మునిగిపోతున్నాం. 2 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు అమ్మవారి పూజలు. బాగా అనిపిస్తున్నది. మొన్న కుంకుమార్చన చేయించారు, చాలా బాగా అనిపించింది. అక్కడ గుళ్ళ అయితేనేమో కొద్దిసేపే అయిపోతుంది కుంకుమార్చన. ఈ పంతులు గారు బాగా ఒక 2-3 గంటలు అర్చన చేయించారు.
మాకు మంచిగా అనిపించింది. దేవుణ్ణి ఏదో మేము ఇట్లా కొలుస్తున్నాము అన్నంత మాకు ఆనందం అనిపిస్తుంది. వీళ్ళు చేసిన దానివల్ల వీళ్ళు చేయడం వలన మాకు దేవత దగ్గరికి వచ్చి రోజు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. చాలా ఆనందంగా ఉంది, మాకు మంచిగా అనిపిస్తున్నది. గత 2 సంవత్సరాల నుంచి అన్నవాళ్ళు మాదాపూర్ యూత్ అసోసియేషన్ అన్నవాళ్ళు అందరు కలిపి మన దుర్గామాతని మంచిగా అలంకరిస్తున్నారు. దాంట్లో ఆంటీ వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు. మొన్నటికి మొన్న ఆంటీ వాళ్ళతో కుంకుమార్చన జరిపించారు. నిన్న మాకు సరస్వతీదేవి పూజ చేయించారు పంతులు గారు. మళ్ళా రోజు ఇక్కడ దాండియా కార్యక్రమం అండ్ బతుకమ్మ కార్యక్రమం ఇక్కడ రోజు జరగబోతుంది. మాకు బాగా ఆంటీ వాళ్ళు అందరూ సహాయపడుతున్నారు దాండియా నేర్చుకోవడానికి. అందుకే జై బోలో దుర్గా మాతాకి జై. గత 2 సంవత్సరాల నుంచి అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ వచ్చి దుర్గామాతని నిర్వహించారు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రోజు రాత్రి ఇక్కడ దాండియా నిర్వహించారు. బతుకమ్మ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. పంతులు గారు మంచిగా అన్ని చేస్తున్నారు పూజలు. మొన్న సరస్వతి దేవి పూజకి మమ్మల్ని పిల్లలందరినీ పూజ చేపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మంత్రాలు కూడా అన్నీ నేర్పిస్తున్నారు. అర్థమైన అన్నీ చెప్తున్నారు. దేవుళ్ళ గురించి స్టోరీస్ చెప్తున్నారు. పంతులు గారు చెప్తున్నారు. జై బోలో దుర్గా మాతాకి జై. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దుర్గా అమ్మవారి ఊరేగింపు అందరూ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఇక్కడ సంవత్సరం ఊరేగింపుకు అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు జయప్రదం మాదాపూర్ యూత్ తరఫున మా బ్రదర్స్ కోఆపరేషన్ తరఫున కంపల్సరీగా ఊరేగింపు చేస్తామని మనవి చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. దసరా శుభాకాంక్షలు. మాదాపూర్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మేము 5 years నుంచి అమ్మవారిని ఇక్కడ నిలుపుకుంటున్నాము. మేము ఎప్పుడూ చాలా ఘనంగా యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా ఘనంగా చేస్తుంటాం. మేము పూజలు చేస్తూ ఉంటాము. 12వ తారీఖు అమ్మవారి నిమజ్జనం ఉంటుంది, కార్యక్రమం ఉంటుంది. దీంతో మా అందరికీ బాగుంటుందని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. జై మాతాకి. పూణే నుంచి బ్యాండ్ కూడా తీసుకొస్తున్నాము. 50 మందితోని 100 మెంబర్స్తోని భారీ ఎత్తున నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మేము. ఇంద్రకిలాద్రి నిలయము కాగా కృష్ణాతటిపై విజయవాడలో విజయము చేసి అఘముల బాపి విజయము చేసి అఘముల బాపి
కరుణను బ్రోచడి శాంభవి దేవి కనకదుర్గమ్మ భవానీ కరుణామయీవమ్మ దేవి మణిమయ శోభిత కిరీట భాసిని త్రిజగన్మోహిని దేవి కనకచలాంబరి కపాలధారిణి త్రిశూలపాణి జననీ మణిమయ శోభిత కిరీట భాసిని త్రిజగన్మోహిని దేవి కనకచలాంబరి కపాలధారిణి త్రిశూలపాణి జననీ మహిషాసుర సంహారక కారిణి మహేశ్వరి దుర్గమ్మ అమ్మా. ఇక్కడ జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ నుండి ఇక్కడ ఈ అమ్మవారిని నిలబెట్టడం అయింది. మరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మేము ఈ యొక్క దుర్గామాతని దగ్గర 18 సంవత్సరాలైంది మొదలుపెట్టి మరి ఇవాల్టికి కూడా ఆ తల్లి కరుణ ఇక్కడున్న భక్తులందరికీ చాలా చక్కగా అతి ఆనందంతో పొందుతున్నారు. మరి మా వెంకటస్వామి చైర్మన్ గారు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ పూజ మొదలైంది కాబట్టి ఈ యొక్క పూజ మొదలైనప్పటి నుండి ఇవాల్టి వరకు ఏ ఆటంకం లేకుండా భక్తులందరూ కూడా అతి ఆనందంతో చాలా చక్కగా చాలా అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నారు అందరూ. మరి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని నిలబెట్టిన మొదటి నుండి ఆఖరి వరకు ఎవరు అంటే ఎంత ఆనందం అంటే మరీ గల్లీ నుండి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసి వెళ్తుంటారు. ఇక్కడ అలంకరణ ప్రధానం. ఇక్కడ చాలా మటుకు అలంకరణ చాలా బాగా అవుతుంది. మొదటి రోజు దుర్గాదేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరి, మూడవ రోజు అన్నపూర్ణ, అదే మాదిరిగా గాయత్రి, మరి లలితా త్రిపుర సుందరి రోజు చక్కగా కుంకుమార్చనకి 100-150 మంది కూర్చుంటారు. మరి ఆ తర్వాత అమ్మవారు లక్ష్మీదేవిగా, సరస్వతిగా, మరి దుర్గగా, ఇవాళ మహిషాసురమర్దినిగా అంటే ఇవాళ దుర్గాష్టమి మరుసటి రోజు నిన్న పుట్టినరోజు పండగ చేసుకున్నారు. ఇక్కడ విశేషత ఏంటి అంటే ఏ రోజు పండగలో ఆ రోజు అలాగా పాటిస్తాము. ఎందుకంటే పిల్లలకి సరస్వతి అంటే చాలా ఇష్టం కాబట్టి సరస్వతి పూజ చేయిస్తాము. మరి ఆడవాళ్ళందరికీ కూడా లలితా సహస్రనామ కుంకుమార్చన చేయిస్తుంటాము. మరి తర్వాత దుర్గాష్టమి రోజు కన్యాకా పూజ అంటే ఆ ఆడపిల్లలకి పిలిపించి 10 ఏళ్ల లోపల పిల్లలకి చక్కగా వాళ్ళకి ఆనందపరిచేటట్టు అన్ని గిఫ్ట్లు వస్తువులు అన్నీ కూడా ఇచ్చి ఆనంద పెడుతుంటాము. మరి ఈ సంవత్సరం ఇంకొక నూతన విధానం ఏంటంటే ఈ యొక్క బస్తీలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి అమ్మవారి తరపు నుండి ఒక మొమెంటో 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్ణయించాము. మరి అన్నదానం ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు కూడా అంత సక్సెస్ఫుల్గా చాలా విశదీగా అంటే చాలా అందంగా చాలా చక్కగా అనుభవిస్తారు అందరూ కూడా. మరి ఇక్కడ పూజ మొదలైనప్పటి నుండి ఆఖరి వరకు ఎంత బాగవుతుందంటే ఇంకా ప్రజలే చెప్పాలి. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. మరి నేను చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ మరి సమయాలతో ఇప్పుడు పూజ మొదలు కాబోతుంది కాబట్టి ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు. ఆయన 2 ముక్కలు చెప్తారు దీని గురించి. జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ నుంచి ఇప్పటికి 17 ఇయర్స్ కంప్లీట్ చేసి ఇది 18 ఇయర్స్ మేము మొదలుపెట్టి అమ్మవారిది పూజలు అంతా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఆడపడుచులు ఇక్కడ అందరు రావడము, బతుకమ్మ ఆడడము, ఇంకా ప్రతి ఒక్కరు మనది అమ్మవారు అన్నట్టుగా ఇక్కడ రావడం జరుగుతుంది పిల్ల పాపలతో అంతా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఏంటంటే నమ్మకము, ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని వాళ్ళకు నమ్మకం ఉంటుంది. ఇంకో దీనిలో ఈ నవరాత్రుల స్పెషాలిటీ ఏంటంటే ఈసారి ఇంకో అమ్మవారు కూడా అవతారము రావడం వల్ల ఒక రోజు పెరగడం జరిగినది. దాన్ని బట్టి రేపటి వరకు మనకి అమ్మవారిది ఊరేగింపుకి సన్నాహాలు చేస్తున్నాం మేము ఇక్కడికి నుంచి. జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ నుంచి మీడియా వారికి మరి బస్తీవాసులకి మరియు భారతదేశం అందరికి కూడా అంత సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్తీలో ఇక్కడ అమ్మవారిని నిలబెట్టినందుకు మా బస్తీ వాసులు కాకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ
చక్కగా మేమైతే దేశాల ప్రజల కోసమని అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ పూజ జరుగుతుంది. ఇక్కడ చేసే భక్తులు కావచ్చు, మరి ఈ యొక్క ఆర్గనైజర్స్ కావచ్చు, ఇక్కడ చేసే మరి ఈ మాలధారణ చేసిన భక్తులు కావచ్చు, అందరూ కూడా నిస్వార్థ సేవ చేస్తుంటారు. ఎవరు స్వార్థం లేదు, అంత నిస్వార్థ సేవతో చక్కగా అమ్మవారిని ఎంత బాగా కొలుచుకొని వాళ్ళ యొక్క ఫలాన్ని పొంది వాళ్ళ అనుభవంగా చెప్తుంటారు. తర్వాత విశిష్టత ఏంటి అంటే ఇక్కడ బంగారు ఆభరణాలు కూడా సమర్పింపబడుతుంది. లాస్ట్ ఇయర్ ముందు ఇయర్లో ముక్కు పడక సమర్పిస్తే ఆ లాస్ట్ ఇయర్లో మా వెంకటస్వామి గారు అమ్మవారి కోసమని ఆయన భక్తి తత్పరతతోటి ఒక నక్లీస్ కూడా చేయించారు. ఆ బంగారు ఆభరణం ఇవాళకి ప్రతిరోజు అమ్మవారికి వేస్తాము, మళ్ళీ ఉదయాన్నే తీసేస్తాం, పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తారని మళ్ళీ సాయంకాలం అలంకరణలో పెడతాం. అందుగురించి ఇక్కడ స్పెషల్గా అమ్మవారికి బంగారు ఆభరణాలు, నిజమైన బంగారు ఆభరణాలు, నిజమైన పట్టు చీరలు అన్నీ కూడా అలంకరణలో స్పెషల్ అట్రాక్టివ్గా నిలుస్తుంది. ఇక్కడ జై బోలో దుర్గా భవానీ, జై బోలో దుర్గా మాతా కీ భక్తినాం సర్వే జనా సుఖినో భవంతు భక్తినాం ధనం పరిపూర్ణమస్తు ఓం దుర్గా భవానీ మాతా కీ ఓం జగదంబే మాతా కీ ఓం గౌరీ మాతా కీ చెప్పండి. ఆనందంగానే వచ్చినారా నేను, సంతోషంగానే పొంగి వచ్చినారా నేను, సంతోషంతోనే ఆనందంతోనే వచ్చినా నేను. రెండవ స్థానంలో నేను తండ్రిని మించిన బిడ్డరా నేను, తండ్రి ఏమోలేదురా, నేను నల్లనే వస్తున్నారా, తప్పు లేదు నాదిరా, చదివిస్తున్నారా తోరుతోనిరా, అడిగినట్టు రాదురా, నిన్ను తీయాలా ఇయ్యాలా, నాకు గుళ్ళరా ఆహారంరా కావాలరా. శంకర बोल दुर्गा माता की जय। బంజారా యూత్ అసోసియేషన్ జై దుర్గా భవానీ బంజారా యూత్ అసోసియేషన్ వారిచే 4 సంవత్సరాలైంది జై భవానీ అమ్మవారి పీఠాన్ని నిర్మించాము. కావున 50 మంది భక్తులు ఇక్కడ వచ్చి పాల్గొని పూజలో పాల్గొని అందరూ స్వీకరించి ప్రసాదం తీర్థం తీసుకుంటుంటారు. ఇక్కడ చాలా రంగరంగ వైభోగంగా కార్యక్రమాలు జరుగుతుంటుంది. మహాష్టమి రోజు సంధి పూజ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిది ఏ రోజు అలంకారం ఆ రోజు అవుతుంది.
చాలా ఆర్భాటంగా చేస్తుంటారు. భక్తులకి అనుకున్న కోరికలు జరుగుతున్నాయి కావున 4 సంవత్సరాలు అయింది. ఇష్టాసారంగా మస్తుగా మంచిగా ఎంజాయ్ చేసినట్టుగా అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మనస్సులో ఏమి కోరికలు ఉన్నాయో అంత కోరికలు తీరుస్తున్నారు. బతుకమ్మలు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడపడుచులు వస్తున్నారు. దాండియా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. పిల్లలందరూ చిన్న పిల్లలతో అక్షరాభ్యాసం ఉంటుంది. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అలంకారం రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులతో రవి, వినోదు, శేఖర్, యూత్, నరేష్, రాజు, శివ, సాయి, లడ్డు, యూత్ అసోసియేషన్ అందరితో ప్రతి ఒక్కరు భేదాభేదాలు లేకుండా అందరూ పాల్గొనడం వలన ఇక్కడ కార్యక్రమాలు చాలా రంగరంగ వైభోగంగా జరుగుతుంది. జై భవానీ. बोल सच्चे दरबार की, बोल వైష్ణవి మాతాకి. 4 ఏళ్ల నుంచి ఇక్కడ అమ్మవారు శాస్త్రారంగా గుడిలో లేనట్టు మా కమిటీ హాల్లో ఎప్పుడు నిండుగానే ఉంటుంది. కోరి వచ్చే భక్తులకు అండగా ఉండి ఇంటిలో కానీ వాళ్ళ మనసులో కానీ వాళ్ళ నిద్రలో కానీ అమ్మవారు శాస్త్రాతంగా కనిపించి కోరికలు ఏమైతే కోరుకున్నారో అన్ని తీరుస్తుంది మా అమ్మవారు. बोल दुर्गा भवानी माता की. వారికి మా హృదయపూర్వకంగా ఆరెంజ్ మీడియా వారికి మా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాములు ఈ న్యూస్లో ప్రతి ఒక్కటి ఏడ జరిగినా కానీ కార్యక్రమాలు చాలా మంచిగా చూపిస్తున్నాడు. అందరికీ మా పేరు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెట్టుకుంటున్నాము మేము. మాకు మంచిగా ఉంది. ఇంట్లో బయట అన్నిట్లో పని జాగిస్తుంది అమ్మగారు. మాకు అన్నిట్లో మోక్షం కలుగుతుంది. మాకు దర్శనం ఇస్తుంది తల్లి. మేము అన్నపూర్ణాదేవికి అందరికీ మంచిగా చేసుకుంటాము. ఎప్పటిదప్పుడే మేము అలంకారం చేసుకుంటాము. మా తరఫున మా కమిటీ వాళ్ళతోని మేము మా బాబులందరూ కలిసి మంచిగా అలంకారంతో ఆనందంతో ఏ గొడవలు పంచాలు లేకుండా మంచిగా ఆనందంతో మేము బస్తీలో అమ్మవారిని ఊరేగింపు చేస్తాం. మేము అట్లా చేసి మేము అమ్మవారిని నిమజ్జనం చేస్తాము. మాకైతే ఇప్పటికైతే అమ్మవారిని 4 ఏళ్ళ నుంచి నిలబెట్టే కానీ మాకు సంతోషమే ఉంది. మా పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. మాకు ఆనందమే ఉంది. 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ దుర్గామాతని నిల్చోబెడుతున్నాము. 4 ఇయర్స్ నుంచి మేము కోరుకున్న కోరికలను తీరుస్తుంది అమ్మవారు. మేము ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరం బతుకమ్మ ఆటలు ఆడతాము, దాండియాలు ఆడతాము. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎవరు నీది నాది అనుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతిరోజు ఒక రూపం అలంకరిస్తారు. ప్రతి అలంకరణకి ప్రతి పూజ పంతులు గారు కూడా బాగా చేస్తారు. మాకు 4 ఇయర్స్ నుంచి మేము ఎంత అనుకుంటున్నామో అంత బాగా జరుగుతుంది. ఈ అమ్మవారి దయా కటాక్షాలు ఉంటే ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరగాలని మా కోరిక. అంతే. హ్యాపీ దసరా 1 and all.